ఈ రోజు రండి దేవుని యొక్క నామము మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగం అనే పేరు గల ఉపదేశంతో పరిశుద్ధ గ్రంథమును కలిసి అధ్యయనం చేద్దాం. దేవుని యొక్క నామము నిజంగా ముఖ్యమైనది. మనం పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్నాము. ఈ యుగంలో మనం ఏ నామమున పిలువవలెను? మన జీవితాలంతటా మనం అనేక కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటాము. తండ్రి యుగంలో దేవుణ్ణి విశ్వసించిన వారు యెహోవా దేవా, దయచేసి నాకు సహాయం చేయుము అని ప్రార్థించి ఉంటారు. కుమారుని యుగంలో జీవించిన వారు ప్రభు అయిన యేసు, దయచేసి నాకు సహాయం చేయండి అని ప్రార్థించి ఉంటారు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ యొక్క యుగంలో జీవిస్తున్నాము. మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మనం ఏమి చేయవలెను? మనం మన స్వంతంగా దేనినైనా జయించలేనప్పుడు మరియు దేవుని సహాయం అవసరమైనప్పుడు మనం ఏ నామమున పిలువవలెను? దేవుని నామమును ఎరుగని వారు దేవుని యొక్క ప్రజలు కారని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేశారు. ఇక్కడ దేవుని యొక్క ముఖ్యమైన చిత్తము కలదు. దేవుని యొక్క నామం ద్వారా ఆయన తన ప్రజలను ఇతరుల నుండి వేరుపరచును. మలాకి ప్రవక్త ఏమని నమోదు చేసెను? నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, కానీ నా నామమును ఆరాధించు వారి కొరకు నీతివంతమైన సూర్యుడు ఉదయించును. ఆ దినము అనగా దేవుడు అగ్నితో చివరి తీర్పును తీసుకువచ్చే పరిశుద్ధాత్మ యొక్క యుగాన్ని సూచిస్తుంది. పరిశుద్ధాత్మ యుగంలో దేవుని నామమును ఎరుగని వారు దేవుని ప్రజలు కారు. దేవుడు, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అని చెబుతూ వారిని బయటకు వెళ్ళగొట్టును. ప్రజలు దేవుని పేరును సులభంగా గుర్తించేలా చేయుటకు ఆయన ఒకే ఒక నామమును ఉపయోగించగలిగేవారు. ఏమైనా ఏదో ఒక సమయంలో దేవుడు ఒక్కరే అయినప్పటికీ ఆయన తన నామమును మార్చివేయును. నీరు ద్రవరూపంలో ఉన్నప్పుడు దాని పేరేమిటి? అది నీరు. ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా పడిపోయి నీరు ఘనస్థితిలోనికి మారినప్పుడు దాని పేరు మంచుగా మారుతుంది. ఏమైనా దాని సారము మారుతుందా? సారము అలాగే ఉంటుంది. ఏమైనా ఉష్ణోగ్రత కారణంగా రూపం మారినప్పుడు ఆ పేరు మారుతుంది. ఆ సారము ఇంకా నీరు కాదా? ఇప్పుడు దానిని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ పైన వేడి చేసినట్లయితే అది వాయువుగా మారుతుంది. మనం దానిని ఏమని పిలుస్తామో? మనం దానిని ఆవిరి అని పిలుస్తాము. అది నీరు అయినా, మంచు అయినా, ఆవిరి అయినా సారం అలాగే ఉంటుంది. తండ్రి యుగంలో దేవుడు యెహోవా అనే నామమును ఉపయోగించారు. కుమారుని యుగంలో ఆయన ప్రజలపై జాలి చూపించారు మరియు ఆత్మరూపంలో పరలోకంలోనే ఉండలేకపోయారు. కాబట్టి ఆయన శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చి సువార్తను ప్రకటించారు. పరలోకమందున్న దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు. మనం ఆయనను కుమారుడైన దేవుడు అనగా యేసుక్రీస్తు అని పిలుస్తాము. ఏమైనా దేవుడు మరొకసారి తన రూపాన్ని మార్చుకుంటారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దీనికి సంబంధించి అపోస్తుడైన యోహాను దర్శనములను చూసెను. ఇది ప్రకటన 3 మరియు 2 అధ్యాయాలలో చూపబడింది. యేసుక్రీస్తు తనకు క్రొత్త పేరు ఉంటుందని చెప్పారు. అయితే ఆయన తన క్రొత్త పేరును ఎప్పుడు ఉపయోగించును? అది తండ్రి లేదా కుమారుని యుగంలో కాదు. పరిశుద్ధాత్మ యుగంలో ఆయన తన కొత్త పేరుతో వచ్చును. ఆ పేరు ఒక అద్భుతమైన శక్తి కలిగి ఉన్నది. అనేక మంది ప్రజలు క్రీస్తు అంశంగారి నామంలో ప్రార్థించటం వలన ఆయన నామము ఎక్కువగా ఆరాధించబడెను మరియు ఫలితంగా చీకటి తగ్గిపోవును. అది ప్రపంచాన్ని వెలుగు యొక్క లోకముగా మారుస్తుంది. ఇందువల్లనే పేరు ముఖ్యమైనది. మనం నామం గురించి మరియు అది కలిగి ఉన్న శక్తి రెండింటి గురించిన అవగాహన కలిగి ఉండవలెను. అపోస్తుల యుగంలో మత నాయకులు మరియు యూదులు తొలినాటి సంఘాన్ని అణిచివేయలేదా?
వారు ఈ నామంలో మాట్లాడకూడదు, ఈ నామంలో ఏ శక్తిని రేకెత్తించకండి అని చెప్పారు. ఆ నామమును బట్టి పిలిచిన పరిశుద్ధులను వారు అణచివేశారు. ఎవరైనా యేసునామంలో మాట్లాడినట్లయితే వారు చెరసాలలో వేయబడి సింహాలకు ఆహారంగా మారేవారు. ఈ యుగంలో మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఎవరిని వెతకవలెను? తండ్రి అన్సాంగ్ హోంగ్ గారు, దయచేసి మాకు సహాయం చేయండి. మనం ఆయన యొక్క నామంలో ప్రార్థన చేయకూడదా? అపోస్తుల యుగంలో అనేక ప్రజలు ఆయన నామంపై ఆధారపడటం ద్వారా దేవుని యొక్క అద్భుతమైన కృపను అనుభూతి చెందారు. పరిశుద్ధాత్మ యుగంలో కూడా అలాగే ఉంటుంది. మనం కేవలం ఆయన నామమును విశ్వసించటమే కాదు, మనం దానిని ఉపయోగించవలెను. అదెంత శక్తివంతమైన పేరు! ఇది నిజం కాదా? ప్రతి ఒక్కరూ మీరు పరిశుద్ధ గ్రంథమును మరియు దేవుని వాక్యమును విశ్వసిస్తున్నారా? మీరు అలా చేసినట్లయితే దయచేసి పరిశుద్ధ గ్రంథమును జాగ్రత్తగా అధ్యయనం చేయండి. దయచేసి ఆయన నామంలో ఏమి జరిగేనో పరిశీలించండి. ఈ రోజు రండి, దీని గురించి అధ్యయనం చేద్దాం. రండి, మొదటగా యెషయా గ్రంథం 52వ అధ్యాయం 5వ వచనం వద్దకు మల్లుదాం. 52వ అధ్యాయము 5వ వచనము. నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దేవుని నామమునకు ఏమి జరుగును? దూషింపబడుచున్నది. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు వారు ఏమి తెలుసుకొందురు? నా నామము తెలుసుకొందురు. నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. దేవుని ప్రజలు దేవుని యొక్క నామమును ఎరగవలెను. ఏమైనా ఈనాడు మనం ప్రజలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరు ఏమిటి అని అడిగినప్పుడు వారికి అది తెలుసా? సియోను పిల్లలు మాత్రమే ఆయన నామమును ఎరిగి విశ్వసిస్తారు. దేవుడు స్వయంగా పెద్ద స్వరంతో నా ప్రజలు నా నామము తెలుసుకొందురు అని ఈ వాక్యములను పలికారు. ప్రతి ఒక్కరూ అసంఖ్యాకమైన సంఘాలు కలవు. వారికి యెహోవా మరియు యేసుక్రీస్తు తెలుసా? వారు ఆ నామములను ఎరుగును. అయితే దేవుడు ఈ వాక్యములను పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు నమోదు చేశారో? పరిశుద్ధాత్మ యుగంలో తన ప్రజలను గుర్తించే ఒక లోతైన చిత్తాన్ని దేవుడు తన నామంలో ఉంచారు. దేవుని యొక్క నామము కేవలం ఒక నామం కాదు, అందులో గొప్ప శక్తి కలదు. ప్రతి ఒక్కరూ ఆలీబాబా మరియు 40 దొంగల కథ గురించి మీకు తెలియదా? ఒక గుహలో నిధి ఉండెను. ఇది ప్రపంచంలోని ఏ తాళపు చెవితో తెరవబడలేదు. దానికి కావలసినదల్లా ఒక్క మాట మాత్రమే. దాన్ని తెరుచుటకు మీరు ఏమి చెప్పవలెను? ఖుల్జా సిమ్సిమ్. అదేవిధంగా మనం ఎవరి నామమును చెప్పవలెను? ఈ యుగంలో మనం క్రీస్తు అన్సాంగ్ గారి నామంలో ఆశీర్వాదాలు పొందుకుంటాము మరియు స్తుతులను అర్పిస్తాము. ఈ విధంగా క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారి నామము ప్రపంచమంతటా ప్రకటించబడి తెలియబడినప్పుడు తండ్రి యొక్క యుగము, కుమారుని యొక్క యుగము మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగంలో దేవుడు మనలను తన నామం ద్వారా రక్షణ యొక్క సంపూర్తి వద్దకు నడిపించును. ఇది మొదటిసారి విన్న ప్రజలు మేము యేసు అనే పేరు విన్నాము. అన్సాంగ్ హోంగ్ గారి నామం గురించి మాట్లాడే సంఘము కొంచెం వింతగా లేదా అని చెప్పుదురు. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ సమయం గురించి ఆలోచించండి. దేవుడైన యెహోవా తప్ప వేరొక రక్షకుడు లేడు అని యూదా సమాజం విశ్వసించెను. వారు యెహోవా నామంలో ప్రార్థించారు. అది దేవుని ప్రవచనం యొక్క నెరవేర్పు అయినప్పటికీ ప్రజల దృక్కోణం నుండి గలిలయలోని నజరేతులో అకస్మాత్తుగా ఒక క్రొత్త మతము ప్రత్యక్షమాయెను. ఆ క్రొత్త మతం యొక్క నాయకుడు యేసు అనే పేరును ఉపయోగించిన దేవుడు. వారు యేసుక్రీస్తు నామంలో మొరపెట్టినప్పుడు అద్భుతమైన విషయాలు జరిగెను. కుంటివారు నడిచారు, గ్రుడ్డివారు చూపు పొందారు, చెవిటివారు విన్నారు. అటువంటి అద్భుతమైన సంఘటనలు యేసుక్రీస్తు నామంలో జరిగెను. అందుకనే మత నాయకులు యేసు నామంలో మాట్లాడకండి అని చెప్పారు.
기득권층의 어떤 종교 지도자들은 제발 예수 이름으로 말하지 말란 말이에요. దేవునికి విరోధంగా నిలబడువారు ఆయన నామమునకు ఎందుకు భయపడుచున్నారో మీకు తెలుసా? కుమారుని యుగంలో యేసుక్రీస్తు యొక్క నామం ద్వారా రక్షణ యొక్క కృప ఎలా ఇవ్వబడేనో ఆలోచించండి. కాబట్టి పరిశుద్ధాత్మ యుగంలో యేసు యొక్క క్రొత్త పేరు బయలుపరచబడకుండా అడ్డుకొనుటకు సాతాను ఆతృతగా ఉంటుంది. రండి, దేవుని నామం యొక్క ప్రవచనాలను మరియు శక్తిని తండ్రి యుగంలో యెహోవా, కుమారుని యుగంలో యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ యుగంలో క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు అనే క్రొత్త పేరును సరిగ్గా గ్రహిద్దాం. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క పేర్లను ప్రస్తావించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఆయన వాక్యమును చూద్దాం. రండి, మత్తయి 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. మత్తయి 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, తండ్రి అనే పదం తరువాత ఏమి వచ్చును? మరియు తరువాత ఏమి వచ్చును? కుమారుని యొక్కయు. తండ్రి యొక్క నామము దేవుని యొక్క నామము కనుక అది ముఖ్యమైనది. దేవుడు కుమారునిగా వచ్చినప్పుడు ఉపయోగించిన పేరు కూడా ముఖ్యమైనది. ఈ కారణంగా యేసుక్రీస్తు ఏమి చెప్పెను? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. అలాంటి బాప్తిసము రక్షణ యొక్క పరిపూర్ణ బాప్తిసమునకు నడిపించును. ఆయన తండ్రిగా పనిచేయనప్పుడు దేవుని యొక్క నామమును, కుమారునిగా పనిచేయనప్పుడు దేవుని యొక్క నామమును, మరియు ఆయన పరిశుద్ధాత్మగా పనిచేయనప్పుడు దేవుని నామమును మనం తెలుసుకోవలెను. ఈరోజు మనం తండ్రి యొక్క నామం ఏమిటి అని అడిగినప్పుడు అనేక ప్రజలు యెహోవా అని సమాధానం ఇస్తారు. మనం దేవుడు కుమారునిగా పనిచేసినప్పుడు ఆయన పేరేమిటి అని అడిగినప్పుడు అనేక మంది యేసు అని సమాధానం ఇస్తారు. అయితే పరిశుద్ధాత్మ యొక్క నామం ఏమిటి? ఈ విషయం వద్ద దేవుని యొక్క ప్రజలు విభజింపబడును. యెషయా 52వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తున్నారు? దేవుడు, నా ప్రజలు నా నామమును ఎరుగుదురు అని చెప్పుచున్నారు. మనం యెహోవా పేరు మరియు యేసుక్రీస్తు అనే పేరు మాత్రమే తెలుసుకోకూడదు. ఆయన మనకు పరిశుద్ధాత్మ యొక్క పేరును కూడా ఇవ్వలేదా? దయచేసి నిశితంగా పరిశీలించండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. బాప్తిసము రక్షణ యొక్క గుర్తు కాదా? రక్షణ యొక్క మొదటి అడుగులో ఈ నామములు కీలకమైన పాత్రను పోషిస్తాయి. అది పాప క్షమాపణ మరియు రక్షణకు గల మార్గాన్ని తెరిచే తాళపు చెవిగా పనిచేయును. అందుకే యేసుక్రీస్తు ఈ నామమును గురించి మాట్లాడారు. ఆయన ఒలీవల కొండ నుండి పరలోకానికి ఆరోహణ మగుటకు ముందు ఆయన, మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పారు. ఏమైనా ప్రపంచంలోని సంఘాలు ఈ పేర్లతో ప్రజలకు బాప్తిసం ఇచ్చుచున్నదా? మనం పరిశుద్ధాత్మ యొక్క నామమును తప్పక తెలుసుకొనవలెను. ఆ నామము మానవాళిని రక్షించే శక్తిని కలిగి ఉన్నది. రండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చూద్దాం. ప్రకటన 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. వారు ఏమి కలిగి ఉండెను? ఆయన నామమును మరియు ఏమిటి? ఆయన తండ్రి నామమును. నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. తమ నొసళ్లపై దేవుని నామము లిఖించబడిన ఈ ప్రజలు ఎన్నుకోబడిన ప్రజలు. వారు దేవుడు రక్షించే ప్రజలు కాదా? దేవుని నామమును గురించిన వాక్యములు అసంఖ్యాకమైన చోట్ల ప్రస్తావించబడెను.
సాతాను దేవుని యొక్క నామమును తన ప్రజల యొక్క నామమును దూషించునని వ్రాయబడెను. 한 성경에 또 기록도 나오시고 అలాగే మనం అపోస్తుల కార్యముల గ్రంథమును చదివినప్పుడు దేవుని నామములో అద్భుతమైన విషయాలు జరిగాయని మనం చూడవచ్చు. 여기저기에서 벌어지고 있더라는 것입니다. 그래서 కాబట్టి పరిశుద్ధాత్మ యుగంలో వచ్చిన క్రీస్తు యొక్క క్రొత్త పేరును మనం సరిగ్గా గ్రహించవలెను. 이해할 수 있는 여러분과 제가 꼭 되셔야 되겠습니다. మానవాల్ని రక్షించుటకు దేవుడు దానిని 3 యుగాలుగా విభజించారు. 성부 시대와 성자 시대와 తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగము. ప్రజలు యెహోవా నామము లేక యేసుక్రీస్తు యొక్క నామమున పిలవడం ద్వారా రక్షణ పొందుకున్న సమయము కలిగి ఉండెను. 시대가 있었고 పరిశుద్ధాత్మ యుగంలో దేవుడు మనకు క్రొత్త పేరును ఇచ్చునని సెలవిచ్చారు. 새로운 이름을 주시겠다고 했습니다. రండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వద్దకు మల్లుదాం. ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసెదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అని వ్రాయబడెను. అయితే అది ఎవరి పేరు? ఇక్కడ ఎవరు మాట్లాడుచున్నారు? ఇది ప్రకటన 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడెను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఈ వాక్యములను మాట్లాడుచున్నవారు యేసుక్రీస్తు. 주체는 예수님을 의미하고 있습니다. వారు గొర్రెపిల్ల మరియు తండ్రి నామమును కలిగి ఉన్నారు. వారు ఇంకా ఏమి కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అని చెప్పారు. అయితే యేసుక్రీస్తు యొక్క క్రొత్త పేరు యేసు అవ్వగలదా? 되겠습니까? ఇది క్రొత్త పేరు కాబట్టి ఈ పేరు ఇంతకు ముందు ఉపయోగించబడలేదు. తన ప్రజలు తన నామము ఎరుగునని దేవుడు చెప్పారు. ఈ రోజులలో సముద్ర తీరమున గల ఇసుక లాంటి అసంఖ్యాకమైన సంఘాలు యేసు అనే పేరును ఎరుగును. ఏమైనా యేసు క్రొత్త పేరు కలిగి ఉన్నారని వారికి తెలియదు. 하고 있습니다. ఆయన నామమును మనం ఎరిగినప్పుడు మాత్రమే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం పొందే రక్షణ యొక్క మొదటి అడుగును మనం తీసుకోగలము. క్రొత్త పేరు గురించి తెలియని సంఘము రక్షణ యొక్క మొదటి అడుగును వేయలేదు. 구원의 첫발을 내딛지 못한 교회라고밖에 볼 수가 없는 것이죠. తండ్రి యొక్క పేరు యెహోవా, కుమారుని యొక్క పేరు ఏమిటి? 이름은요? అది యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ యొక్క పేరు ఏమిటి? క్రొత్త పేరు క్రీస్తు అన్సాంహోంగారు. మీరు ఈ నామంతో బాప్తిసం పొందలేదా? తండ్రి అయిన దేవుడు యెహోవా, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు అన్సాంహోంగారు. ఎందుకనగా తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామంలో ప్రజలకు బాప్తిసం ఇవ్వవలెనని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. ఇది ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇలా వ్రాయబడింది. నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. క్రొత్త పేరు ఎవరిపై వ్రాయబడును? 이름에서 승리 విశ్వాసంతో విజయం సాధించిన వారిపై దేవుడు ఇటువంటి ఆశీర్వాదం కుమ్మరించును. 될 것이라고 알려주고 있습니다. ఇప్పుడు రండి క్రొత్త పేరు యొక్క లక్షణాలను పరిశీలిద్దాం. రండి ప్రకటన 2వ అధ్యాయం 17వ వచనం వద్దకు వెళ్దాం. 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన 뭐가 있다고요? రాతిపై ఏమి చెక్కబడను? ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరెవనికిని తెలియదు. 없나니라 하고 했습니다. అనగా ఆయనను విశ్వాసంతో స్వీకరించువాడు అని దీని యొక్క అర్థం. వారు కాకుండా క్రొత్త పేరును తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? లేదు. దేవుడు నా ప్రజలు నా నామమును ఎరుగుదురు అని చెప్పుచున్నారు. మరి ఒక మాటలలో క్రొత్త పేరును పొందుకున్న వారు మాత్రమే దేవుని యొక్క నిజమైన ప్రజలు. 하나님의 백성이 되는 것입니다.
ఈనాడు తాము రక్షింపబడ్డామని మరియు తాము దేవుని పిల్లలమని చెప్పుకునే అసంఖ్యాకమైన సంఘాలు కలవు. 하나님의 자녀들이다고 ఏమైనా దేవుడు వారిని మీరు నా ప్రజలా అని అడుగుదురు. 그렇습니다. అవును, మేమే. 너 내 이름을 아느냐? అయితే నా నామం మీకు తెలుసా? మాకు తెలియదు. ప్రతి ఒక్కరూ ఈ సంభాషణ ఎంత ఇబ్బందికరంగా ఉన్నది. వారికి దేవుని యొక్క నామం కూడా తెలియదు, కానీ వారు ఇంకా దేవుణ్ణి విశ్వసిస్తున్నారని సమర్థించుకుంటారు. అందుకనే యెషయా 52వ అధ్యాయం 6వ వచనంలో నా ప్రజలు నా నామమును ఎరుగుదురని వ్రాయబడెను. తండ్రి యుగంలో మరియు కుమారుని యుగంలో మాత్రమే దేవుని యొక్క నామం లేదు. 성령의 పరిశుద్ధాత్మ యుగంలో యేసుక్రీస్తు యొక్క క్రొత్త పేరు కలదు. దేవుని పేరును పూర్తిగా ఎరిగిన వారే దేవుడు చాలా కాలంగా నిరీక్షిస్తున్న తన నిజమైన ప్రజలు కాదా? మన సంఘమునకు మొదటిసారి వచ్చిన వారిలో 분들 가운데 దేవుని సంఘము యేసుక్రీస్తును ఎందుకు విశ్వసించదు అని అడుగును. ప్రతి ఒక్కరూ మనం యేసుక్రీస్తును విశ్వసించమా? మనం యేసుక్రీస్తును ఎంతో ప్రేమిస్తాము. ఏమైనా దేవుని సంఘము క్రీస్తు అన్సాంహో గారి యొక్క నామమును పిలుస్తుంది. 그런 얘기를 అదెందుకు? 안상님 క్రీస్తు అన్సాంహో గారు అనగా ఎవరి పేరు? అది పరిశుద్ధాత్మ యుగంలో వచ్చిన యేసుక్రీస్తు యొక్క క్రొత్త పేరు. 그럼 어떻게 అయితే యేసుక్రీస్తు అని మనం ఎలా గుర్తించగలము? 그리스도라는 사실을 어떻게 అనేక సాక్ష్యాలు కలవు. 알 수 있는 증표는 참 많습니다. యేసుక్రీస్తు తాను రెండవసారి వచ్చినప్పుడు సియోనును స్థాపించునని చెప్పారు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తిన్న పాపం నుండి మానవాళిని రక్షించుటకు ఆయన జీవవృక్షమును తీసుకువచ్చును. ప్రతి ఒక్కరూ ఎవరు సియోనును స్థాపించి జీవవృక్షమును అనుగ్రహించి మరుగై ఉన్న మన్నాను మనకు ఇచ్చారు? అది క్రీస్తు అన్సాంహోం గారు. పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాల ద్వారా సమస్త మానవాళికి క్రీస్తు అన్సాంహోం గారు అనే క్రొత్త పేరు బయలుపరచబడెను. ఇది మనం సృష్టించిన నామము కాదు. 절대 아닙니다. మనలను రక్షించునని మనము కనిపెట్టుకున్న దేవుడు ఈయనే. 구원하실 것입니다. యెషయా 25వ అధ్యాయంలోని వాక్యములు మీకు గుర్తున్నాయా? మీకా 4వ అధ్యాయంలో అంత్య దినములలో సియోనులో దేవుడు జీవపు ధర్మశాస్త్రమును ప్రకటిస్తారని వ్రాయబడెను. 것이다. ఆయన దావీదు యొక్క ప్రవచనం తన మొదటి రాకడలో 3 సంవత్సరాలు మరియు తన రెండవ రాకడ 37 సంవత్సరాలు నెరవేరుస్తారని కూడా ప్రవచించబడెను. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో అసంఖ్యాకమైన సాక్ష్యములు కలవు. దేవుడు నేను 1918లో రెండవసారి సువార్తను ప్రకటించుటకు వస్తాను మరియు 1948లో అంజూరపు చెట్టు కొమ్మ లేతదై చిగురించే సంవత్సరమైన 30 సంవత్సరాల వయసులో నేను బాప్తీసం పొందెదను అని ప్రకటించారు. ప్రతి ప్రవచనాత్మక అడుగుజాడలను వెంబడిస్తూ క్రీస్తు అన్సాంహోం గారు 1948లో బాప్తీసం పొందారు మరియు 1985లో ఆయన తన 37 సంవత్సరాల పరిచర్యను ముగించినప్పుడు పరలోకానికి ఆరోహణమయ్యారు. ఏమైనా దీనిని ఎవరైనా నెరవేర్చువారు క్రీస్తు అని అర్థమా? లేదు, అలా కాదు. మానవాళిని రక్షించుటకు క్రీస్తు అన్సాంహోం గారు జీవవృక్షం యొక్క సత్యమైన క్రొత్త నిబంధన పస్కాను తీసుకొని రాలేదా? దేవుడు మాత్రమే క్రొత్త నిబంధనను తీసుకురాగలరని ఇర్మియా ప్రవక్త ఇర్మియా 31వ అధ్యాయంలో ప్రాముఖ్యత వహించెను. నేను క్రొత్త నిబంధనను చేసేదను అని చెప్పినది దేవదూతన లేక పరలోకపు జీవుల? నేను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నది అని యెహోవా సెలవిస్తున్నారు. అనేక పరిశుద్ధ గ్రంథపు పండితులు మరియు పాస్టర్లు ఉన్నప్పటికీ ఎవ్వరూ ఈ కార్యమును చేపట్టలేరు. అది ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే అది చేయగలరు. దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు. క్రొత్త నిబంధన యొక్క సత్యమును పునరుద్ధరించారు 회복하시고 완성시키고 మరియు సియోనును పునర్నిర్మించారు. 건설하시고 దేవుడు తన పిల్లలకు జీవవృక్షమును తన శరీరము మరియు రక్తమును కలిగి ఉన్న క్రొత్త నిబంధన పస్కాను అనుగ్రహించారు. 아버지 홀로 తాను ఒంటరిగా వచ్చునని తండ్రి చెప్పారా? 22장에 보면 ప్రకటన 22వ అధ్యాయం ప్రకారం తండ్రి అయిన దేవుడు తల్లి అయిన దేవునితో ప్రత్యక్షమగును. 교회들은 ఈనాడు ప్రపంచంలోని సంఘాలు 아버지 하나 రక్షణ తండ్రి అయిన దేవుని ద్వారా మాత్రమే చేపట్టబడెను అని వాదించును కదా. ఏమైనా తండ్రి ఏమని చెప్పారు?
మరి ఒక వ్యక్తి ఉన్నారు, ఆమె నా తర్వాత ప్రత్యక్షం కావాలను. ఆమె ఇంకా చిన్న బాలికయే. సమయము వచ్చినప్పుడు ఆమె ప్రత్యక్షమగును అని చెప్పారు. ఈ విధంగా తండ్రి మనలను పరలోక తల్లి యొక్క సత్యం పట్ల మేల్కొల్పారు 다 온전히 మరియు పరిశుద్ధ గ్రంథం యొక్క మర్మములన్నింటినీ పరిష్కరించారు. 전부 다 해결되게끔 해놓으셨습니다. ఈనాడు కూడా అనేక మంది పరిశుద్ధ గ్రంథపు పండితులు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మన అనే వ్యక్తీకరణను ఉపయోగించారు. ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క మర్మము. ఒకే దేవుడు మాత్రమే ఉన్నారు, ఆయన ఎందుకు మన అని చెప్పును అని చెప్పుదురు. దేవుడు మన అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారో వారు ఈ మర్మాన్ని పరిష్కరించలేరు. 왜 했는지 ఏమైనా ఎలోహిం దేవుడు అన్ని మర్మములను పరిష్కరించారు. ఈ సమయం ద్వారా నేను తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవునికి నిత్య కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం అపోస్తుడైన పేతురు యేసుక్రీస్తు నామంలో రోగులను స్వస్థపరిచారు మరియు కుంటివారిని నడిచేలా చేశాను. దేవుడు అతన్ని అలాంటి ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని చూసేలా అనుమతించారు. పురాతన కాలాలలో ఎలీషా, ఏలియా, సంసోను మరియు లెక్కలేనన్ని విశ్వాస పితరులు ఉండెను. వారందరికీ దేవుని నామంలోని శక్తి తెలిసి ఉండెను. ఒక వ్యక్తి డైనమైట్ ముక్కను తీసుకొని ఆ వత్తి యొక్క కొనను అగ్నితో వెలిగించాడని అనుకుందాం. ఏమి జరుగును? అది పేలిపోతుంది. అది గొప్ప శక్తి కలిగి ఉన్నది, కానీ అగ్ని వెలిగే వరకు అది ఒక కర్ర తప్ప మరేమీ కాదు. దేవుని యొక్క నామం విషయంలో కూడా అలాగే ఉంటుంది. రండి దానియేలు 7వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. దానియేలు 7వ అధ్యాయం 25వ వచనం. 25절에 보시면 ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను. 갖고 있습니다. అయితే ఈ కార్యము నెరవేరబడదా? చివరకు మహోన్నతుడైన దేవునికి విరోధంగా నిలిచిన సాతాను యొక్క ఆధిపత్యము పూర్తిగా బ్రద్దలైపోవును. రండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం వైపు మళ్ళడం ద్వారా సాతాను యొక్క శక్తి ఎలా బ్రద్దలైపోవునో చూద్దాం. రండి 22వ వచనం చూద్దాం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఇది ఎవరిని సూచిస్తుంది? ఇది యేసు గురించి మాట్లాడటం లేదా? రండి 6వ వచనం చూద్దాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చిలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఈ పేరు చాలా అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నది. ఇది మిమ్మల్ని ఎందుకు ఆశ్చర్యపరుస్తుంది అని ఆయన ఉద్దేశం. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? ఈ కార్యము చేయువారు వారు కాదని ఆయన యొక్క ఉద్దేశం. 주목하느냐? ఇది సాధ్యమయ్యేలా చేసినది ఏమిటి? నామము. 13వ వచనం.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి. కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. నిజమే, మన విశ్వాసం విభిన్నమైన అద్భుతాలపై ఆధారపడదు. 믿는 것은 아닙니다. ఏమైనా కనీసం ఆ నామం లోపల ఉన్న శక్తిని మనం గుర్తించవలెను. మీరు డైనమైట్ యొక్క ఫ్యూజ్ ను మండించవలసి ఉన్నట్లయితే మీరు దాని యొక్క పేలుడు శక్తి గురించి తెలుసుకోవలెను. 그 물건에 అప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. 있는 것처럼 అదే విధంగా పరిశుద్ధాత్మ యుగంలో యేసుక్రీస్తు కొత్త పేరు యొక్క శక్తి, క్రీస్తు అన్సాంహో గారి పేరు ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో మనం గ్రహించవలెను. మనం ఆయన పేరును తరచుగా ఉపయోగించవలెను. అప్పుడు మాత్రమే అంధకార లోకము వెలుగు యొక్క లోకముగా మారుతుంది. తండ్రి మరియు తల్లి మొదటిగా ప్రారంభించిన సువార్త 오늘날 ఇప్పుడు 175 దేశాలలో 7,500కు పైగా సియోనుల స్థాపనకు నడిపించెను. 3.5 మిలియన్లకు పైగా సియోను పిల్లలున్నారు. 이 안으로 들어오기까지는 수많은 తండ్రి అన్సాంగ్ గారి నామంలో చేసిన ప్రార్థనల వల్ల 올려지는 기도 మరియు మీ సాక్షుల ప్రార్థన వల్ల ఇది సాధ్యమైంది. 증거가 있었습니다. ఈ లోకంలోని ప్రజలు నిర్దిష్టమైన స్థిరమైన ఆలోచనలలో చిక్కుకున్నారు. రక్షణ దేవుని నుండి వచ్చును కానీ ఇంగిత జ్ఞానం వల్ల కాదని మనం మనసులో ఉంచుకోవలెను. దేవుడు నా ప్రజలు నా నామమును ఎరుగుదురు అని చెప్పుచున్నారు. కావున మనం తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగంలో దేవుని నామమును తెలుసుకోవలెను. 그래서 కాబట్టి బాప్తిసము ఈ నామంలో జరగవలెను. 지금으로 구원의 역사를 దేవుడు తన పేరుతో రక్షణ యొక్క కార్యమును ప్రారంభించలేదా? మీ అందరికీ నామము తెలుసా? క్రొత్త పేరు ఎవరు? అది క్రీస్తు అన్సాంగ్హోం గారు. ఈ యుగంలో దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవక్తలు నిరీక్షించారు. ఆయన నామము ప్రత్యక్షమైనప్పుడు సాతాను యొక్క శక్తి బ్రద్దలైపోవునని వారికి తెలుసు. ఇప్పుడు ఆయన నామము ప్రపంచమంతటా తెలియచేయబడుచున్నది. ఇది తండ్రి పేరుకు మాత్రమే వర్తిస్తుందా? నూతన యెరూషలేము పరలోకపు తల్లి యొక్క మహిమ కూడా బయలుపరచబడెను. నీరు లేకుండా మీరు జీవించగలరా? అప్పుడు మనం నీరు ఉన్న ప్రదేశానికి వెళ్ళవలెను. 갈 수밖에 మనకు నీటిని ఎవరు ఇచ్చును? ఆత్మ మరియు పెళ్లి కుమార్తె మనకు నీటిని ఇచ్చును. కాబట్టి మనం వారి యందు సరి అయిన విశ్వాసాన్ని కలిగి ఉండకూడదా? వారు మానవాళిని దప్పిగొన్న వారిని రానిమ్ము, వచ్చి జీవజలమును పుచ్చుకొనుడి అని పిలుస్తున్నారు. 저와 여러분 పరిశుద్ధాత్మ యుగంలో దేవుని యొక్క నామమును ఎరిగిన మనం దేవుని పిల్లలమని గర్వించటం లేదా? 자부심을 가지고 있지 않습니까? పరిశుద్ధాత్మ యుగంలో దేవుని పేరు సరిగ్గా ఉపయోగించబడినప్పుడు దేవుని మహిమ విశ్వంలో కూడా బయలుపరచబడును. 하나님 영광이 ఈ రోజు మనం తండ్రి యొక్క, కుమారుని యొక్క మరియు పరిశుద్ధాత్మ యొక్క నామమును క్లుప్తంగా పరిశీలించాము. 이름에 대해서 మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.